దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం. స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి కాలంలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించింది. దీనికి వెనక ఉన్నటువంటి పూర్వరంగం కానీ చూసినట్లయితే 1848లోనే కార్ల్ మార్క్స్ ఎంగిల్స్ యూరోప్లోనే ఆ రోజు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒక ప్రణాళికని రాయమని చెప్పని యూరోప్లో ఉన్న కార్మిక వర్గం కోరితే వాళ్ళిద్దరూ కలిపి 1858లోని 48లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని రాసివ్వడం, దాని తర్వాత కార్మిక వర్గాన్ని ముందుకు నడిపి దోపిడీ లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ, విప్లవకర రాజకీయ పార్టీ అవసరం అని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలని చెప్పి వివిధ దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 25, 26 తేదీల్లోని కాన్పూర్లో వివిధ గ్రూపులుగా ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు, ఈ గ్రూపులన్నీ కలిపి సమావేశమై భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటుని అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఒకే పతాకం కింద పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పాలక వర్గాలు ఏ విధంగా ఈ దేశంలోని ప్రజల్ని మత ప్రాతిపదికగా చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్థికంగా ఈ దేశాన్ని దెబ్బతీసి సామాన్య ప్రజల యొక్క కష్టాన్ని, కార్మికుల యొక్క కష్టాన్ని మొత్తం దోపిడీ చేసి బడా పెట్టుబడిదారులకి పెంచి పోషించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఆ రకమైనటువంటి పోరాటం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఏ బ్యాక్గ్రౌండ్లో పుట్టిందో అన్నటువంటిది తెలుసుకున్నట్లయితే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆనాడు కార్మికులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు, పని గంటలు, రకరకాలైన శ్రమలు పడుతున్నటువంటి దశలో ఒక కార్మిక సంఘం కావాలని ఏఐటీసీ మొట్టమొదట పుట్టింది. దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ కూడా, దానికి నాయకత్వం కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే వహించేవారు. అందులో భాగంగానే కమ్యూనిస్ట్ పార్టీ కూడా పుట్టడం అన్నటువంటి జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా కార్మికులు, కష్టజీవుల తాలూకా సమస్యలు పరిష్కారం చేయడంలో రకరకాలైన పోరాటాలు నిర్వహిస్తూ ఇప్పటి వరకు వస్తుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. వామపక్షాలని అదే రకంగా ఇతర పార్టీలను కూడా కలుపుకొని ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో ఏకైక పాత్ర వహించినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పాలి.